అందరికీ వందనాలు. ప్రైజ్లో చెప్పండి. ప్రైజ్ లార్డ్. చెయ్యి చెప్పండి. ప్రైజ్లో. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మా పాస్టరమ్మ గారు ఈ వీడియో మాట్లాడుతున్నానంటే, భర్త భార్యను ప్రేమిస్తూ ఆమె మాట వినాలి, భార్య భర్తకు లోబడుతూ భయపడుతూ భర్త మాట వినాలి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆదికాండంలో దేవుడు ఏం మాట్లాడాడు, ఎఫెషియల్ అధ్యాయంలో దేవుడు ఏం మాట్లాడాడు, 128వ కీర్తన ఆశీర్వాదాలు కుటుంబానికి ఎలాగొస్తాయి అంటే, ఒకరికొకరు అర్థం చేసుకున్నప్పుడే ఆ కుటుంబానికి 128వ కీర్తన ఆశీర్వాదాలు వస్తాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాల్లో గొడవలు ఉన్నాయా, శ్రమలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా? కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు దేవుడికి లోబడండి. ఫస్ట్ యాకోబు అధ్యాయం ఉంటుంది, 4వ అధ్యాయం 7వ వచనం. దేవుడికి మీరు లోబడితే అపవాది మీ వద్ద నుంచి పారిపోతాడు. మీకు శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, సమస్యలు, శత్రువులు, అప్పులు ఇలాంటివన్నీ వాడు పెట్టినవే. దేవుడు ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టడు, అందరినీ సంతోషపరచాలని దేవుడి ఉద్దేశం. అందరూ కుటుంబాలతో, పిల్లాపాపలతో 128వ కీర్తన ఆశీర్వాదాలతో నింపబడాలని దేవుడి ఉద్దేశం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా భర్తకి భార్య, భార్యకి భర్త లోబడుతూ, వారిద్దరూ కూడా ఇంట్లో తల్లిదండ్రులని, అత్తమామల్ని చక్కగా ప్రేమిస్తూ, పిల్లలను జాగ్రత్తగా పెంచుకుంటూ, ఇరుగు పొరుగు వారితో కూడా చక్కగా దేవుని ప్రేమతో ముందుకు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరూ వందనాలు. అందరూ బాగుండాలి. మా పాస్టర్ గారు చెప్తున్నారు, చెప్పండి. అందరూ బాగుండాలి. అందరికీ వందనాలు. అందరూ బాగుండాలంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు బ్రతుకుతున్న మన అందరూ బాగుండాలి. ఆమేన్. దేవుడి బిడ్డలు బాగుండాలి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.